$2 crores పైప్ లైన్ వేయించారు 35 ఇంటర్ కనెక్షన్. అమ్మ ఒకసారి ఎలా చూడండి అమ్మా, అందరూ రెడీ సార్? రెడీ సార్, రెడీ. ఓకే ఓకేనా? కోసం విశ్వ ప్రయత్నాలు చేసాం, కొత్త పైప్ లైన్లు ప్రెజర్ అన్ని చేయించిన పని అవ్వలేదు. ఏంటో ఒకసారి ప్రపోజల్ సరిపోయింది బయట ఎక్కాలనుకో అమ్మ. మేడం గారు ముందుకు రండి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి నాయకత్వం, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి నాయకత్వం. జై ఆదిరెడ్డి. ఇంటి పెట్టుకోండి. ఓకే, ఆవిడ కూడా ఇచ్చిన మేడం ఎందుకులేండి, మేడం నీళ్ళు ఇచ్చిన ఆవిడ పట్టుకోవచ్చు. ఒకసారి ఇలా చూడండి మేడం. వార్డులో వెంకటేశ్వర నగర్ ఏదైతే 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా నిర్మించుకోబడిన ఓవర్ హెడ్ ట్యాంక్ 1000 KL అంటే సుమారు 10 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన ఓవర్ హెడ్ ట్యాంక్ని ఈ రోజున అధికారికంగా ప్రారంభించుకోవడం జరిగింది. ఇప్పటి వరకు ఈ ప్రాంతం ఏదైతే ఉందో వెంకటేశ్వర నగర్ కానీ బర్మా కాలనీ కానీ నీటి కోసం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారికి నీరు ఎక్కడి నుంచి వచ్చేది? గెయిల్ ఆఫీస్ దగ్గర ఒకటి, బత్తన్ నగర్ ఒకటి, ఇంకోటి ఆర్టీసీ కాలనీ దగ్గర ఉన్న ఓవర్ హెడ్ ట్యాంక్స్ నుంచి ఇక్కడికి నీరు వచ్చేది. దూరం ప్రాంతం పెరగడం వల్ల నీరు ఇక్కడికి సరఫరా అయ్యే సమయానికి ప్రెషర్ తగ్గడం, రోజుకు ఒక పూటే రావడం, ఆ పూట కూడా అంతంతగా రావడం జరిగింది. దాన్ని పరిష్కరించడానికి అనేక విధాలుగా ప్రెజర్ పెంచడానికి ప్రయత్నాలు చేశాం, అనేక కార్యక్రమాలు చేశాం, కానీ శాశ్వత పరిష్కారం చూపించలేకపోయాం. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది, అధికారికంగా చెప్తా ఉన్నాం, వెంకటేశ్వర నగర్ కానీ లేకపోతే బర్మా కాలనీ కానీ లేకపోతే దీని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నిటికీ కూడా ఏ విధమైన ఇబ్బంది కలగకుండా రోజుకి 2 పూట్ల సుమారు 1 గంట సేపు పూటకి వచ్చే విధంగా కూటమి ప్రభుత్వం వారికి శాశ్వత పరిష్కారం చూపించిందని చెప్తా ఉన్నాం. 9వ వార్డు ఈ ట్యాంక్ ద్వారా 9వ వార్డు మొత్తానికి, అలాగే పద్మావతి నగర్ హైవేకి అటువైపు ఉంది, అది కూడా సరఫరా చేయడానికి ఉన్న అవకాశాలను ఇప్పుడే అధికారులు ఈ మేడంతో మాట్లాడాం. ఉంది ఆప్షన్, అది కూడా ఏ విధంగా చేయాలో చూసి పద్మావతి నగర్ కూడా ఇక్కడి నుంచే ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే ప్రాజెక్ట్లో ఉంది, దానికి కూడా ప్రాపర్ లైనింగ్ చేసే కార్యక్రమం కూడా తీసుకుంటాం. ఈ ట్యాంక్ కట్టడం వల్ల ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం 1, 2, 10, 11 వార్డుల నుంచి నీటిని ఇక్కడ పంచుకుంటా ఉన్నామో, ఇప్పుడు ఇది నిర్మాణం చేసి ఓపెన్ చేయడం వల్ల ఈ 1, 2, 10, 11 వార్డుల్లో ఆ పంచుకునే అవకాశం లేదు. కాబట్టి వారికి కూడా ప్రెషర్ పెరగడానికి అవకాశం ఉంది, కావాల్సినంతసేపు ఇంకాస్తసేపు నీరు ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్న విషయం కూడా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం. నిన్ననే ఏదైతే టెంబర్ యార్డ్లో ఉన్న ఒక ఓవర్ హెడ్ ట్యాంక్, ఇదే సామర్థ్యం కలిగిన ట్యాంక్ని సుమారు 3 కోట్ల రూపాయలతో నిర్మాణం చేసుకున్న దాన్ని ఓపెన్ చేసాం. ఈరోజు ఇది సుమారు 2,90,00,000 నిర్మాణం చేసుకోబడింది. నిన్న చేసింది కూడా ఏదైతే ఉందో ఒక 3-4 వార్డుల మీద తీవ్రమైన ఇబ్బంది. గోదావరి నది పక్కనే ఉంటుంది,
నీటి కోసం ఇబ్బందులు. నిన్న ఆ ట్యాంక్ వలన కూడా సుమారు 3 వార్డులకి శాశ్వత పరిష్కారం, అలాగే ఏ వార్డుల నుంచి అయితే పంచుకుంటున్నామో ఆ వార్డులకి కావాల్సినంత నీళ్ళు ఇవ్వడానికి అవకాశం. నిన్న ఈవినింగ్ అది ఓపెన్ చేసుకున్నాం, ఈరోజు మార్నింగ్ ఇది ఓపెన్ చేసుకున్నాం. దీనివల్ల కూడా ఒక 2 వార్డులకి శాశ్వత పరిష్కారం, నీటి సమస్య. మిగతా వార్డుల నుంచి ఎక్కడైతే పంచుకుంటున్నామో అక్కడ కావాల్సినంత ప్రెషర్, కావాల్సినంత నీరు ఇచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఇదంతా కూడా ఒక దూరదృష్టి కలిగిన వారు చేసే కార్యక్రమాలు. మేము పదే పదే చెప్పేవాళ్ళం, వైసీపీ అనే పార్టీకి అవగాహన లేదు, వారు చేసే కార్యక్రమాలు ఎలాంటివి ఉంటాయని అంటే మంచిగా ఉన్న చోట వెళ్ళి ఏలెట్టి దాన్ని నాశనం చేసి వదిలేసి వెళ్ళిపోతారు. మళ్ళీ ఎవరు అదంతా సరి చేసుకోవాలంటే మరలా మనం వచ్చాం, సరి చేసుకుంటున్నాం. 2014-19 అలాగే అంతా కూడా ఒక కన్స్ట్రక్టివ్గా డెవలప్మెంట్ తీసుకెళ్ళి కావాల్సిన ప్రజలకు ఏదైతే ఉన్నాయో అదే చేసుకుంటూ వెళ్తే 19 నుంచి 24 రాష్ట్రం అంతా కూడా అలాగైతే అయిందో రాజమండ్రిలో అదే పని అయింది. ఇప్పుడు మరలా మనం అంతా కూడా సరి చేసుకుంటూ ప్రజలకి ఏది అవసరం, త్రాగునీరు, అలాగే మంచి రోడ్స్, అవసరమైన చోట డ్రైన్స్. ఈ వార్డు చూసినట్లయితే 9వ వార్డు ఇప్పటిదాకా కూటమి వచ్చిందో సుమారు 10 కోట్ల రూపాయలతోటి అవసరమైన చోట్ల డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ వేసుకుంటూ వెళ్తా ఉన్నాం, పార్కులు కానీ అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. మరి గతంలో ఏం చేశారు? 10 కోట్లు మీకు ఖర్చు పెట్టామంటే ఏం జరిగింది? ఆ డబ్బులంతా ఎక్కడికి వెళ్ళిందంటే అనవసరమైన చోట డివైడర్ల హైట్లు పెంచుకునేది, దానికి బిల్లలు అంటించుకునేది, అవసరం లేని చోట రోడ్డుకి అటు ఇటు ఫుట్పాత్లు వేసేది, దానికి టైల్స్ వేసుకునేది. ప్రజా డబ్బుని అంతా కూడా దుర్వినియోగం చేశారు. ఇప్పుడు మేము బాధ్యతతో ఖర్చు పెడతా ఉన్నాం. ఇది ప్రజలకు కావాల్సింది, ఇది మంచి త్రాగునీరు, మంచి డ్రైనేజ్ వ్యవస్థ, కావాల్సినవి ఇవి. అవే ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉందని తెలియచేస్తూ ఇక్కడ మహిళలు అదే పని మీద అడిగేవారు నన్ను ప్రతిసారి, బాబు నీళ్ళు రావట్లేదు. ప్రతిసారి ఏదో ఒకలాగా ప్రెషర్ ఇంక్రీజ్ చేసేవాళ్ళం. ఓ వారం రోజులు వచ్చాయి, ఓ వారం వచ్చింది, మళ్ళీ అదే సమస్య అనేవారు. ఇప్పుడు అలా అడిగిన వారి ప్రతి ఒక్కరికి కూడా ఇదిగో మీ సమస్యకి పరిష్కారం కనబడతా ఉంది. ఇది కూటమి ప్రభుత్వం మీకు అందించిన ఏదైతే అనుకోనివ్వండి, పండగల దగ్గరలో ఏమీ లేవనుకుంటా, మీ అందరికీ మీరు ఎంతో నమ్మకంతో కూటమి ప్రభుత్వానికి ఇస్తున్న మద్దతుకి కూటమి ప్రభుత్వం బాధ్యతగా మీకు చేసిన కార్యక్రమం అని అక్కడ ఈ ప్రాంత ప్రజలందరికీ తెలియచేస్తూ అందరికీ ధన్యవాదాలు.